మిథున రాశి వారికి కనుక చూసుకుంటే మామూలుగా గ్రహాలన్నీ కూడా మారుతున్నాయి కదా. బుధుడు మారుతున్నాడు, కుజుడు మారుతున్నాడు, రవి మారుతున్నాడు. కాబట్టి ఈ మార్పు వలన కొన్ని చేంజెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగస్తులకి ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఏంటి, ఉద్యోగాలు పోవడం అంటే ఉద్యోగాలు హఠాత్తుగా కోల్పోవటం, లేదా చేస్తున్న ఉద్యోగం వీళ్ళే మానేయటం, లేకపోతే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటూ ఉండటం. అంటే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండటం, లేదా చేస్తున్న ఉద్యోగం ఏ ప్రాజెక్టు లేదనో ఇంకోటి లేదనో కోల్పోవటం, ఇవి ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే, తప్పనిసరిగా ఉద్యోగంలో వీళ్ళకి అవకాశాలు వస్తాయి. అలాగే వీళ్ళు ఉద్యోగంలో ముందుకు వెళ్లేందుకు కూడా మంచి స్కోప్ ఉందన్నమాట. కాబట్టి ఏంటి అని అంటే, ఎట్ ప్రెజెంట్ వీళ్ళు కొంచెం ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు. సో ఈ శ్రమ తగ్గాలి. వీళ్ళకి శ్రమ తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళు సెట్ అయిపోతారు. సో ఉద్యోగస్తులకి 17వ తారీఖు తర్వాత నుంచి వీళ్ళకి మార్పులు అనేవి కనపడతాయి. అయితే ఎవరైతే ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో వారు ఇబ్బంది పడేందుకు అవకాశం ఉంటుంది. కానీ మామూలుగా ఉద్యోగంలో చిన్న వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలోనే మార్పులు చేర్పులు, లేదా మనం ఇంకొక ప్రాజెక్ట్ నుంచి ఒక ప్రాజెక్టుకి వెళ్తాం, ఇలా చేసే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. సో 17th తర్వాత బాగుంటుందని చెప్పుకుంటున్నాం. రెండోది ఏంటి అంటే, హార్డ్ వర్క్ ఎక్కువగా ఉందన్నమాట. ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, హార్డ్ వర్క్ ఎక్కువగా చేయాల్సి వస్తుంటుంది. కంఫర్ట్ జోన్ కొంచెం తక్కువగా ఉంది. వ్యాపారస్తుల దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటి, వ్యాపారస్తులకి మాత్రం చాలా కంఫర్టబుల్ జోన్లోకి వస్తున్నారు. సో వ్యాపారస్తులకి ఆర్థికంగా బాగుందనుకుంటున్నాం, చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి ఉందనుకుంటున్నాం, కొత్త మార్పులు చేర్పులు కూడా వీళ్ళు చేయాలనుకుంటూ ఉంటారు. సో వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. దీంతో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కొంతమంది ఉంటారు. ఈ వివాహం ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఇంకొంచెం ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. అయితే వీరికి సంబంధాలు రావటం, చూసుకోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరికి మాత్రం కొంచెం చిన్న ఇబ్బందులు వస్తాయి. ఏవి, మిస్కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మిస్కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇంకా వీటన్నిటితో పాటు మెయిన్గా వీళ్ళకి అనారోగ్యము, చిన్న అనారోగ్య సమస్యలు ఇందాక ఉద్యోగస్తులకు చెప్పుకున్నాం. అలాగా ప్రధానంగా ఈ మాసంలో కొంత అనారోగ్య సమస్యలు ఉండటం, మన మాట తీరు వలన మనకి శత్రువులు ఎక్కువగా ఉండటం. సో మనం ఎక్కువగా శత్రువుల్ని పోగేసుకుంటాం. అలాగే మన మాట తీరు వలన మన ఒక లైఫ్ పార్ట్నర్స్ తోటి కూడా మనకి గొడవలు అవుతూ ఉంటాయి. సో ఇంట్లో కంఫర్ట్ జోన్ తక్కువగా ఉండటం, లైఫ్ పార్ట్నర్ తోటి, వైఫ్ తోటి లేదా హస్బెండ్ తోటి గొడవలు ఉండటం, శత్రువులు ఎక్కువగా ఉండటం, అనారోగ్య సమస్యలు ఉండటం, ఇవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి మిథున రాశి వారికి. బట్ మిగతా విషయాలలో వీళ్ళు కొంతవరకు నెమ్మదిగా వాళ్ళ పనులన్నీ పూర్తి చేసుకోవడానికే వీళ్ళు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఆరోగ్యం అనేది మాత్రం ప్రధానంగా చూసుకోవాలి. వీళ్ళు కనుక లోన్స్ కోసం ట్రై చేస్తుంటే, ఇంటి కోసం కానీ వెహికల్స్ కోసం కానీ దేనికైనా సరే లోన్ కోసం ట్రై చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి లోన్స్ లాంటివి మాత్రం వస్తాయన్నమాట. కాబట్టి ఈ విషయంలో కూడా వీరికి బాగుందనే చెప్పుకుంటున్నాం. అయితే అనారోగ్య సమస్యలు కొంచెం ఏవైతే ఉంటాయో వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా వాటికి సంబంధించి జాగ్రత్త తీసుకోవటం మాత్రం అవసరం. ముఖ్యంగా కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది అనేది కనపడుతూ ఉంటుంది. యూరినరీ బ్లాడర్ ప్రాబ్లమ్స్ రావటం, ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ రావటం, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా డయాబెటీస్ కౌంట్ పెరగటం, ఇలాంటివి ఖచ్చితంగా వీళ్ళకి కనపడుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాత్రం ఉండాలి. ఇక్కడ ఉపశమనం కోసం వీళ్ళు ఇంకొక విషయంలో వరి అయ్యేది ఏంటి అని అంటే, సంతానం గురించి వీరు ఎక్కువగా వరి అవుతూ ఉంటారు. సో వీళ్ళు తప్పనిసరిగా వాళ్ళ జాతక పరంగా వాళ్ళకి గురుదోషము అలాగే కుజదోషం ఇవి రెండూ కూడా ఉంటాయన్నమాట. అందుకని వాటికి సంబంధించి వీళ్ళు పరిహారాలు అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేసుకోవాలి, ఎందుకంటే ఉద్యోగస్తులు ఎక్కువగా సఫర్ అవుతారని అనుకుంటున్నాం మనం. కాబట్టి ఉద్యోగస్తులు మాత్రం వీరు తప్పనిసరిగా కాలభైరవ స్తోత్రం చదువుకుంటూ ఉండటం, అలాగే కాలభైరవుడికి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయటం. కొంతమంది ఆవ నూనెతో కూడా చేస్తారు, బట్ నేను నువ్వుల నూనెతోటే చేయమంటున్నాను. కాబట్టి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయటం, నల్ల ప్రమిదలో, కాబట్టి నల్ల ప్రమిద తీసుకోవటం, అందులో నువ్వుల నూనె వేయటము, ఎర్రటి వత్తి వేసినా పర్వాలేదు, లేకపోతే తెల్లటి వత్తి వేసినా పర్వాలేదు. వీళ్ళు గనక ఎర్రటి వత్తి వేస్తే ఇంకా అద్భుతంగా వీళ్ళకి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇలా చేయటం, ఇది వీళ్ళు కంటిన్యూస్గా చేయగలిగితే మరీ మంచిది. ఇంట్లోనే దీపం పెట్టి ఆ దీపాన్ని చూస్తూ కాలభైరవాష్టకం చదివి, అలాగే ఆ దీపాన్నే మనం దైవ స్వరూపంగా భావిస్తూ, కాలభైరవ స్వరూపంగా భావిస్తూ మనం నైవేద్యం పెట్టడం.
దీంతో పాటు ఏం చేయాలంటే కాకులకు కానీ కుక్కలకు కానీ ఆహారం పెట్టడం. ఇలా కనుక ప్రతి శనివారము వీరు చేస్తే ఖచ్చితంగా మంచి మార్పులు అనేవి వీరికి కనపడతాయి.